గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 61వ శ్లోకం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములందు అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. మాయ అంటే ఇది, కర్మలు అంటే ఇవి తెలుసుకోవాలి. కర్మలు గట్టి కుదిపేస్తాయి, కర్మలు కరిగించేసుకుందాము. ఈ స్లోగన్స్ ఎక్కువ వినపడుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. కర్మ అంటే పరమాత్ముడు చెప్పిందే ఫైనల్. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి? పరమాత్మ ఇక్కడ మాయ అంటున్నాడు, కర్మ అంటున్నాడు. ఏమిటవి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా సందేహాలు, అపార్థాలు, అపోహాలు తొలగిపోతాయి. మనం అజ్ఞానంలో పడకుండా ఉంటాం. శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగా ఉన్న ఎవరు ఈ రెండు పనులు చేస్తుంది? పరమాత్మ. ఒక మిషన్ ఉంటుందండి, మిషన్ అచేతనం. అది నడవాలంటే, పనిచేయాలంటే స్విచ్ చేయాలా అక్కర్లేదా? దాంట్లో ఎనర్జీ లేదా కరెంట్ పాస్ అవ్వాలి కదా. ప్రతి శరీరం ఒక యంత్రం అనుకుంటే అందులో ప్రాణస్వరూపంగా ఉండి, ప్రాణమై ఉండి దానికి చేతనత్వం కలిగిస్తున్న వాడెవడు? పరమాత్మ. అది పోయినప్పుడు ఏమవుతుంది? తీసుకెళ్ళిపోతారు, నలుగురు మోసుకొని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి శరీరం అనే ఒక యంత్రాన్ని పరమాత్మ అధిరోహించి ఉన్నాడు. ఆ భగవంతుడు స్విచ్ అంటే ఆయనే ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ శరీరమైన యంత్రాలు పనిచేయగలుగుతున్నాయి. అలాగే సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగా తాను ఉన్నాడు. భగవంతుడు అందరిలో జీవాత్మగా ఉన్నాడు. తాను జీవాత్మ ఏమిటి అంటే పరమాత్మ యొక్క అంశయే జీవాత్మ. సకల హృదయాలలో కూడా జీవాత్మ ఉంటుందా లేదా? జీవాత్మ పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఈ శరీరం అనే ఒక యంత్రాన్ని ప్రాణశక్తిగా భగవంతుడు చేతనత్వం కలిగిస్తున్నాడు. అలాగే ఆత్మలో అంటే జీవాత్మగా భగవంతుడు అంశగా జీవాత్మ ఉంటుంది. కాబట్టి భగవంతుడు అందరిలోనూ అన్ని సకల ప్రాణులలోనూ అంతర్యామి అయి ఉంటున్నాడు. కాబట్టి ఉండి ఏమి చేస్తున్నాడు? ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి మనం. తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని పరిభ్రమింపజేస్తున్నాడు. అది విషయం. నిన్న మన జీవితంలోకి వచ్చింది ఏదైనా ఉంటే అది కూడా శాశ్వతంగా ఎప్పుడూ మన కళ్ళ ముందు ఉండిపోవాలి అని బలంగా కోరుకుంటాం మనం. మాయ కాకపోతే ఏంటండి అది? కళ్ళ ముందు రోజు ఎంతోమంది వెళ్ళిపోతున్నా, నలుగురు మోసుకొని తీసుకెళ్తున్నా మనకి ఎప్పుడు ఆ తలంపు రాదు. మనం శాశ్వతంగా ఉంటాము అనుకుంటాము, ఉండాలని కోరుకుంటాం. మాయ కాకపోతే ఏమిటది? అశాశ్వతము, అప్రయోజనము. మనకి ఏ విధంగా కూడా ఇవి ఫలాన్ని ఇచ్చేవి కాదు, లాభాన్ని ఇచ్చేవి కాదు, పరమార్థాన్ని ప్రసాదించేవి కాదు అని తెలిసినా కూడా నిరంతరము భౌతిక విషయ లంపటాల్లో మునిగిపోయి ఉంటాం. మాయ కాకపోతే ఏమిటది? ఎదుటి వాళ్ళకి చెప్తాం మనం పనికిమాలిన పనులు చేయకూడదని, మనం చేస్తే కూడా పనికిమాలిన పనులే. లేచిన దగ్గరుండి అక్కర్లేని విషయాలు, అక్కర్లేని వస్తువులు, అక్కర్లేని ఆకర్షణలు, అక్కర్లేని భ్రమలు, వీటిలో మనం బ్రతుకుతూ ఉంటాం. మనకి సంబంధించిన చిన్న వస్తువు ఏదైనా పోతే అయ్యో పోయిందనే బాధ, ఏదైనా ఆశ సంప్రాప్తిస్తే అబ్బా ఏదో మా గంగ దక్కిందని ఒక ఆనందం, గర్వము, అభిమానము. చెప్పాలంటే ఇవన్నీ మాయలే కదా. ఈ మాయలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే ఈ మాయను కూడా కలిగింపేవాడు, మోహింపజేసేవాడు పరమాత్మే. ఎన్నాళ్ళు కలుగుతుంది మాయ అనేది కదా ఇక్కడ ప్రశ్న. నీకు అజ్ఞానం తొలిగేంత వరకు ఈ మాయ కమ్ముకుంటూనే ఉంటుంది. నేను ఈ మాయ వరలు ఇంకేం చేస్తున్నాడంటే వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేస్తున్నాడు పరమాత్మ. మాయ వల్ల ఏమవుతుంది? చూసిందంతా శాశ్వతం అనుకుంటాం, చూసిందంతా కావాలనుకుంటాము. ప్రతిదీ కూడా మనకి ఏదో శాశ్వతం అనుకుంటాం, మనకి ప్రయోజనాన్ని కలిగించేది అని ఒక భావనలో పడిపోతాం. దాన్ని అనుసరించి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు నిష్కామంగా చేయనప్పుడు, భగవదర్పితం చేయనప్పుడు, ఫలితం కోరి కర్మలు చేసినప్పుడు, స్వార్థ ప్రయోజనాల కోసం కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మబంధాలలో మనం ఇరుక్కుపోతాము. మనం స్వార్థ ప్రయోజనాల కోసం కర్మలు చేస్తున్నాము అంటే అదంతా కూడా భగవంతుడి మాయలో మనం ఉండి బయటకు రాలేక పనులు చేస్తున్నామని తెలుసుకోవాలి. కాబట్టి మనకి ఎలా భ్రమ కలుగుతుంది? మనం చేసే రకరకాల చేతలు లేదా కర్మలు, యాక్టివిటీస్ ద్వారానే మనకి భ్రమ కలుగుతుంది. ఇదంతా కలడానికి కారణం ఏమిటి? భగవంతుడి మాయ. ఈ మాయ ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో ఉంటుంది, విషయాల్లో ఉంటుంది. ఈ మాయ ద్వారా మోహితులైన వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు. ఈ అజ్ఞానులు చేసే పని ఏమిటి అంటే
కామ్య కర్మలు చేయడం, సకామ కర్మలు చేయడం. ఇదిగో ఈ పని చేస్తే నాకు అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇది రావాలి కాబట్టి నేను ఈ కర్మం చేయాలి, అది పొంది అనుభవించాలి కాబట్టి నేను ఈ పని చేయాలి. ఇదే భావనతో నిరంతరం ఉంటారు. ఈ భావనతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ భావనలతోటి మనం ఏ పనులు చేసినా కూడా అవి నీకు నిదానంగా ఉచ్చు బిగుసుకున్నట్టు బిగుసుకొని బంధనాలను కలగజేస్తాయి. కర్మ బంధనాలు అంటే అవి సకామ కర్మలు, ఫలితం ఆశించి చేసినవి కాబట్టి, అలాగే భగవంతునికి ఫలం అర్పించలేదు కాబట్టి, భగవద్బుద్ధితో నువ్వు ఆ కర్మలు చేయలేదు కాబట్టి, ఆ కర్మల ఫలం ఏదైతే ఉంటుందో అది పాపమైన పుణ్యమైన రెండూ నీవే అనుభవించుకోవాలి. అర్థమవుతుంది కదా? అలా చేసిన పనులు దాని ఫలితం పాపమో పుణ్యమో భగవంతుడికి నువ్వు ఇవ్వలేదు కాబట్టి, అది నీ దగ్గరే ఉంది కాబట్టి నీవే అనుభవించుకోవాలి. పుణ్యకర్మలు అనుభవిస్తే ఏమనిపిస్తుంది? అబ్బా ఏదో పుణ్యం చేసుకున్నాను, బాగా అనుభవించేస్తున్నాం. పాపకర్మలు అనుభవించాల్సి వస్తే మాత్రం చేసిన కర్మలు అనుభవించాలి. ఆ కర్మలు కట్టి కుదిపేస్తాయి. ఆ కర్మలు కరిగించుకోవాలంటే ఈ పనులన్నీ చెయ్యండి. ఇంతవరకు బాగానే ఉంది. ఆ కర్మలు భగవంతుడు కూడా తప్పించలేడు అనే మాట మాత్రం తప్పు. భగవంతుడు చెయ్యరానిది చెయ్యలేనిది అనేది ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండాలు ఆయనే బ్రహ్మాండాలని సృష్టించి ఆయనే పోషించుకొని ఆయనలోనే లయం చేసుకుంటున్నాడు. ఆయన ఇది చెయ్యలేడు, భగవంతుడు కూడా తప్పించలేడు, భగవంతుడి వల్ల కాదు అనే మాట చాలా తప్పు. భగవంతుడు తప్పించగలడా? 100% తప్పించగలడా? ఆ విషయము స్వామి చెబుతున్నాడు. తర్వాత శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత ప్రతి శ్లోకం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ఎన్నో సందేహాలకు జవాబులు పరమాత్ముడే చెప్తాడండి. ఇంకెవరో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. మనకు వచ్చే ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్న ఆయనే వేస్తాడు. ఇలా జరుగుతాయి, ఇలా చేస్తే ఇలా అవుతాయి అని కూడా ఆయనే చెప్తాడు. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో సొల్యూషన్ కూడా స్వామి చెప్తాడు. కాబట్టి స్వామి నోటి నుండి వచ్చిన భగవద్గీత విని తెలుసుకుంటే మనకు సందేహాలు ఉండవు, అజ్ఞానం ఉండదు, పరమాత్ముడు చెప్పి ఈ కర్మ ఉండదు, ఈ మాయా ఉండదు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.